వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఇది వచ్చేసి ఐరన్ అనమాట. ఈ ఐరన్ అనేది మనకి మైన్క్రాఫ్ట్లో చాలా ఇంపార్టెంట్. మనం దీంతో ఎన్నో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్, అంతేకాకుండా ఆర్మర్. కాకపోతే నా దగ్గర ఈ ఐరన్ అనేది అసలు లేదు, మీరు కూడా చూడవచ్చు. మనం దీన్ని ఐరన్ గోల్డ్ దగ్గర తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ది బెస్ట్ మెథడ్ స్ట్రిప్ మైనింగ్. మనం దీన్ని మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ అవుతుంది. నేను దీనికోసం బెస్ట్ ఒక మంచి ఐరన్ ఫామ్ మీద కడదాం అనుకుంటున్నాను. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మీరు ఇంటర్లో చూసినట్టే నేను ఏదో ఒక ఐరన్ ఫామ్ మీద కడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఐరన్ అనేది అస్సలు లేదు. మీరు అది కూడా ఇంటర్లో చూసే ఉంటారు. అయితే మనకి మెటీరియల్స్ ఏం కావాలో ఇప్పుడే నేను మీకు స్క్రీన్ మీద అయితే పెడతాను. లేట్ చేయకుండా మనం మెటీరియల్స్ అయితే తెచ్చుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 1 బిల్డింగ్ ఐరన్ ఫామ్ అనేది. పార్ట్ 2 అయితే మనం అయితే దాన్ని బిల్డ్ చేద్దాం. దీనిలో అయితే మనం మెటీరియల్స్ అయితే తెచ్చుకుందాం. లేట్ చేయకుండా మెటీరియల్స్ కల్పింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనకు కావాల్సింది 140 లీవ్స్ అనమాట. మన ఫస్ట్ లిస్ట్ లో ఉన్నది 140 లీవ్స్. మనం ఏ లీవ్స్ అని తెచ్చుకోవచ్చు. దానికైతే నాకైతే 2 ఐరన్ అయితే కావాలి. నాకైతే అసలు లేదు ఐరన్, బట్ చూద్దాం. కాపర్ ఉంది ఎక్కువ. ఓకే, ఇప్పుడు 11 షేర్స్ కావాలి. నేనైతే ఇక్కడ షుగర్ కేన్ అయితే ప్లాంట్ చేశాను. అంతేకాకుండా అక్కడ చెర్రీ బ్లాజమ్, ఇక్కడ అకేషియా, అక్కడ వీట్, ఇంకా చాలా అయితే పెట్టాను ఫార్మ్స్. ఇప్పుడు అలా అయితే మనకు ఐరన్ కావాలి. ఇక్కడ బ్లాక్ స్మిత్ ఉందా? ఓకే, వాటర్ చెస్ట్ ఉంది. కాపర్ స్పీడ్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి లేదంటుంది ఇంకా. ఓకే, ఇంకా మనం ఏం చేయలేం. ఐరన్ గోల్డ్ చంపానా లేదా నేను ఇందులో. నైట్ అయితే అయిపోతుంది. ఓకే గైస్, ఇక్కడ ఏదో కేర్లో అంటే వచ్చాను లోపలికి. ఓ నో నో, ఇక్కడ ఏమైనా ఐరన్ ఉందా? ఓకే, ఉంది. ఓకే, మనకి ఇదైతే సరిపోద్ది. బట్ ఇంకా అక్కడ ఉందామో చూద్దాం. ఎక్కడ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా లోపల ఉందా? ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇంకా మనం ఇదే లాస్ట్ లో కలెక్ట్ చేసుకున్న ఐరన్. ఎందుకంటే దీని తర్వాత మనం ఐరన్ ఫామ్ వచ్చాక ఇంకెక్కడ కూడా రావాల్సిన షిట్. ఎక్కడ ఐరన్ లేనట్టుంది. పైకి ఇక్కడ ఉంది ఐరన్. ఓకే, పైకైతే వెళ్ళిపోతా. అయితే పెట్టేస్తా. ఇలా కోల్ లేదా? ఇంకా ఇక్కడ కోల్ ఉంది. ఇందులోనే లేదు. ఓకే, ఇందులో ఉంది. ఇక్కడ కూడా లేదు. అక్కడైతే చాలా కోల్ చూసాను, కాకపోతే ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. ఓకే, పర్లేదు, నేను సరిపోతుంది. చాలా 4 వచ్చింది. మోర్ దెన్ ఎనఫ్. ఒక 2 షేర్స్ అయితే చేసుకున్నాను. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా ఇంకా మనం లీవ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. అప్పుడు ఒక టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నాకు కావాల్సింది 140. బట్ నేనైతే చాలా ఎక్కువ కలెక్ట్ చేశాను. ఫస్ట్ అయితే అయితే మాట్లాడుకున్నాం. ఓకే, ఫైనల్ మార్నింగ్ అయితే అయిపోయింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి.
ఇప్పుడు రండి రా. ఏ, 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 అయ్యో కొట్టేశాడు. అయ్యో ఇంకా ఇద్దరు ఉన్నారా? రండి రండి. ఆ, ఆ. ఓకే, నాకైతే 2 స్టాక్స్ ప్లస్ 12 కావాలి. కాకపోతే నేను ఇంతైతే కలెక్ట్ చేసుకున్నాను. ఎనీవేస్ పర్లేదు. ఓకే, నేను చేసుకున్న 2 షేర్స్ లో ఒకటి బ్రేక్ అయిపోయింది. అంతేకాకుండా చాలా తక్కువ డేర్ వెళ్ళింది దీనికైతే. ఫస్ట్ నేను ఒక చెస్ట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని పెట్టడానికి. చెస్ట్ ఇది ఓకే, క్రాఫ్ట్ చేసుకున్నా. దీంతో అయితే పర్లేదు, బట్ పర్లేదు. ఒక 4 ఎక్స్ట్రా అయితే వచ్చింది. పెడదాం నాకు. దీంట్లో అయితే మనం 2 స్టాక్స్ ప్లస్ చదువు కదా. 2 స్టాక్స్ ప్లస్ దీన్ని పక్కకు పెట్టి ఇందులోంచి ఒక మళ్ళీ బాగా అంటే ఇందులోంచి కూడా హాఫ్ చేద్దాం. 10 ప్లస్ 2 ఓకే. మిగతాన్ని తీసుకెళ్ళి ఇందులో పెడదాం. బట్ మనం ఆపరేషన్ అయితే కొంచెం దారుణంగానే చేస్తాం. బట్ పర్లేదు, నేను దాన్ని ఆపరేషన్ క్లియర్ చేసుకుంటాం. ఓకే, మన లిస్ట్ అయితే ఫస్ట్ ఐటమ్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. అదైతే లీవ్స్. నెక్స్ట్ అయితే మనకి 40 ఫెన్స్ అయితే కావాలి. ఓకే, ఇప్పుడు మనకి ఫెన్స్ కావాలి కాబట్టి స్టిక్స్ అంటే వుడ్ కూడా కావాలి. నేనైతే చెర్రీతోనే దీన్ని కూడా బిల్డ్ చేస్తా. ఒక 40 ఫెన్స్ కదా. ఓకే, ఫెన్స్ లోకి వెళ్తే 48 వస్తుంది నాకు. 1 2 3 6 7 40 కాదు, ప్లస్ 2 అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఇందులో అయితే పెడేస్తా. 2 కూడా షిట్ వెయిట్. దీన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో పెడదాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఒక 20 వర్క్ స్టేషన్స్ అయితే కావాలి. మనం ఇక్కడైతే చాలా గ్రావెల్ అయితే ఉంది. ఇక్కడైతే కలెక్ట్ చేసుకున్నాం. 40 అయితే సరిపోతాయి. ఒక్కసారి అవన్నీ బ్యాక్గ్రౌండ్ మీదకి ఎక్కి నేనైతే ఆపేసాను. మనకి కాపరేట్ పడదా. ఇప్పుడు జాన్కి ఎక్కడన్నా ఉన్నాడా? ఎందుకు నాకు ఇక్కడ సంథింగ్ ఎక్కడన్నా ఉన్నదో మనకు తెలుసు. జాంబీస్ కింద. ఓకే, ఇంకా ఆపండి. తెలుసు, వినండి. వెనకాల ఆపుతుంది అవునాను. ఆపండి ఒకసారి. అందరు చాలా మంది ఉన్నారు కదా, ఆపండి. వినండి, పైకి వచ్చి చెప్తా. ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆపండి ఇంకా అక్కడితోటి మీ డిస్కషన్.